అజయ్ వాళ్ళ పాప వైష్ణవి రూమ్‌లోకి వెళ్లి ఒక పేపర్‌ని తీసుకొని వచ్చి, "అత్త, అత్త ఇది వైష్ణవి రూమ్‌లో దొరికింది. ఇదేంటో చూడు" అని చెప్పేసైతే వరలక్ష్మికి ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి తన చేతుల్లో ఉన్న పేపర్‌ని తీసుకొని చదువుతూ ఉంటుంది. "ఏంటి ఇది వైష్ణవి రాసినట్లు ఉందే" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "అందులో ఏముందో చదువు వరలక్ష్మి" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి సరే అని చెప్పి, "ఈ వైష్ణవి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది పెట్టేసి" అని చెప్పేసైతే అందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో నందిని అక్కడికి వస్తూ ఉంటుంది. "ఏంటి వైష్ణవి కనిపించటం లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏదో లెటర్ రాసి పెట్టి మరీ ఎక్కడికి వెళ్ళిపోయింది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే పేపర్‌ని చదువుతూ ఉంటుంది. మన వెన్నెల ఎక్కడో వైజాగ్‌లోనే తప్పిపోయిందంట. వెన్నెల ఎక్కడో ఉందంట. మన లాస్ట్ టేకప్ చేసిన కేసు ఇదేనంట. అతను వైజాగ్‌లోనే ఎక్కడో వెన్నెల ఉంది అని నాకు చెప్పారు. అందుకే నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎలాగైనా సరే వెన్నెలని కనిపెట్టి మరీ ఇంటికి తీసుకొని వస్తానమ్మా అని చెప్పేసైతే అక్కడ ఉన్న వైష్ణవి రాసి పెట్టుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు వెన్నెల ఎక్కడ ఉందో వైష్ణవి కనిపెట్టేస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే నేను ఎలా ఉండగలను చెప్పు అని చెప్పేసైతే చాలా కోపంగా వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల ఎక్కడ ఉందో నేను తెలుసుకొని మరీ వస్తానమ్మా అని చెప్పేసైతే వైష్ణవి ఆ లెటర్‌లో రాసిపెట్టి మరీ వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఈ వెన్నెల ఎక్కడ ఉందో తెలియదు కానీ వైష్ణవి కూడా ఇప్పుడు దూరం అయిపోతుంది అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.